War Zone. మాస్ మహారాజా రవితేజ మరియు శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ చిత్రమే మాస్ జాతర. అయితే ఈ చిత్రము రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి యూఎస్ఏలో ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి. ప్రీమియర్ షోల నుంచి చూసినటువంటి వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయ వ్యక్తం అయితే తెలియజేస్తున్నారు అనమాట. సో డైరెక్టర్ మాస్ జాతర టైటిల్ తగ్గ ఈ సినిమా తీశాడు అనేది అయితే మనకు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. పక్క మాస్ ఎలివేషన్ తో కూడుకున్నటువంటి ఈ యొక్క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫినెట్లీగా విలయతాండం సృష్టించిన ఖాయం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక స్త్రీల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనం ఏ విధంగా స్త్రీలను డ్యాన్స్ ఎప్పటికైతే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటామో అదే విధంగానే ఈ యొక్క సినిమాలో రవితేజకి కాంబినేషన్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీసింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ క్లైమాక్స్ లో వచ్చేటువంటి సీన్స్, అదేవిధంగా సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి సీన్లు పక్క మాస్ కు సంబంధించి అనేది అయితే స్పష్టంగా గమనించవచ్చు. అదేవిధంగా గతంలో రవితేజ వచ్చేసి పోలీస్ సంబంధించినటువంటి చాలా క్యారెక్టర్లు అయితే తీశాడు అనమాట. విక్రమార్కుడు, అదేవిధంగా కొన్ని చిత్రంలో కూడా తీశాడు. అప్పుడు ఆ యొక్క పోలీస్ పాత్రలు కూడా న్యాయం చేసినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే తాజాగా ఇప్పుడు తీసినటువంటి సినిమాలో రైల్వేకి సంబంధించి పోలీస్ పాత్రలు వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా తీశాడు, పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు రవితేజ అనేది అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు అనమాట. సో ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ యొక్క సినిమాలో వచ్చేసి సూపర్ డూపర్ సాంగ్ ఒక హైలైట్ గా నిలిచిపోబోతుంది అనేది అయితే వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు రేపు 2 తెలుగు రాష్ట్రాలలో ఇదే రివ్యూలు మనకు డెఫినెట్లీ గా కనబడితే మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క చిత్రము విలయతాండం సృష్టించిన ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఫైనల్ గా అయితే యుఎస్ నుంచి వస్తున్నటువంటి రివ్యూలు మనం అబ్జర్వ్ చేస్తే మటుకు మాస్ జాతరకి వచ్చేసి సూపర్ డూపర్ హిట్ అయితే ఇస్తున్నారన్నమాట. ఒకవేళ ఈ యొక్క రివ్యూపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి. మరి రేపు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎలాంటి రివ్యూ ఇస్తారు అనేది మీకు మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.